సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహం ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతు గ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో 2025 మే నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి ఈ 2025 మే మాసంలో తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత జన సహకారం బాగా ఉంటుంది. ఆకస్మికంగా భూముల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. భూవాహన సమస్యలు పరిష్కరించుకొని లాభాల్ని సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావములో అనగా మీనరాశిలో, అష్టమ భావంలో అనగా మేషరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. ఆర్థికపరమైన అభివృద్ధిని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో, దశమ భావంలో మిథున రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల గురువు యొక్క సానుకూలత వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలుని, జీవిత భాగస్వామ్యం వల్ల ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది. ఇక రాహు మే 18 తర్వాత షష్టమ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల విపరీతమైనటువంటి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో నూతన విజయాలు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంది. 2025 మే నెలలో కన్యా రాశి వారికి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల భూ సంబంధమైన లాభాలు, వాహన సంబంధమైన లాభాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే బుధుని యొక్క అనుకూలత వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంది. గురువు సానుకూలత వల్ల సమాజంలో గుర్తింపు, కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. రాహువు షష్టమ భావంలో ప్రవేశించడం వల్ల మే 18 తర్వాత కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉన్నాయి. ఈ రకంగా 50% శుభఫలితాలు కన్యా రాశి వారికి ఈ మే మాసంలో కనిపిస్తుంది. అయితే వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమ భావంలో అనగా మేషరాశిలో, భాగ్య భావములో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ అష్టమ భాగ్య భావాల్లో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. రాజకీయ నాయకులు పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆటంకపడడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామ్యంతో మనస్పర్ధలు,
అలాగే ప్రభుత్వపరమైనటువంటి కొన్ని పన్నుల విషయంలో అపరాధ రుసుముతో కట్టాల్సిన పరిస్థితి, ఖర్చులు మితిమీరేటువంటి సూచన, జనాలతో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక కేతు గ్రహం జన్మరాశిలో కన్యా రాశిలో సంచరిస్తుంది. అలాగే వ్యయములోనికి సింహరాశిలోను కూడా మే 18 తర్వాత ప్రవేశిస్తుంది. ఈ కేతు గ్రహము జన్మరాశిలో వ్యయములో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో పూర్తిగా నిరాశను ఎదుర్కొంటారు, కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. మీరు ఆశించిన కార్యక్రమాలంతా కూడా మీకు నిరాశను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా ఈ ప్రతికూల గ్రహాలైనటువంటి రవికి, శుక్రుడికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో జన్మరాశ్యాధిపతి వ్యయములో సంచరించడం వల్ల, జన్మరాశిలోను వ్యయములోను సంచరించడం వల్ల కేతువు కోసం నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశ అష్టకం చదువుకోండి. ఇక సప్తమ భావంలో శని సంచారం వల్ల ఈశ్వరుని దర్శనం చేసుకోండి, లేక శనేశ్వర దర్శనం చేసుకోండి, లేక ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఇక సప్తమ భావంలో శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ పూజలు నిర్వర్తించండి, అలసందలను పేదవారికి దానం చేయండి. అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.